నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. బాలకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు. మంచి ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోతారు. ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎంపీ శ్రీభరత్తులు వెల్లడి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్లు అరెస్ట్. హైదరాబాద్ నుంచి మంగళగిరికి తీసుకొచ్చిన పోలీసులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎన్కేపాడు వద్ద ఏలూరు కాలువ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతానికి వెళ్లారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడకు ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుడమేరులో వరద ఉధృతి తగ్గిందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. క్రమేపీ వరద తగ్గుముఖం పట్టడంతో నష్టం అంచనాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. ఆక్రమణల చెరలో ఉప్పుటేరు ఉండటం వల్ల వేరే దారి లేక లంక గ్రామాలను బుడమేరు ముంచెత్తుతోంది. ఈ పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో ఆయన కలిగి తిరిగారు. గతంలో బుడమేరు ఆధునీకరణ కోసం నిధులు కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం వాటిని ఖర్చు చేయలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడ మధురానగర్ బ్రిడ్జ్ వద్ద ముంపు ప్రాంతాల పరిస్థితి కూడా తీవ్రంగా ఉందన్నారు. బుడమేరు కాలువను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీరు లాగిన చోట బురదను తొలగించే పనులు అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్నారు. ప్రభుత్వ సహాయక చర్యలు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. నిన్నటి వరకు వరదలోనే ఉన్నారు. ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నామనుకున్న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కోనసీమ, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయింది. అది దాని వెర్టికల్ ఎక్స్టెన్షన్ అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అలాగే ఇది స్లోలీ నార్త్ వర్డ్స్ మూమెంట్ ఉంటుంది ఇనిషియల్గా. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు అయితే ఫైర్లీ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే మెనీ ప్లేసెస్లో ఒక మోస్తరు వర్షాలు. అలాగే కొన్ని జిల్లాలకైతే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగాను. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ ఈ లో ప్రెషర్ సిస్టమ్స్, మాన్సూన్ కండిషన్స్ గడిచినటువంటి 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే అత్యధికంగా అయితే అనకాపల్లిలో ఉన్నటువంటి చోడవరంలో అయితే 11 సెంటీమీటర్స్,
అలాగే కృష్ణా జిల్లాలో గుడివాడలో అయితే 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ మచిలీపట్నం కూరలో 7 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల 1 to 2 సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అనదర్ ఉత్తరాంధ్ర వరకు 3 to 4 డేస్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే తీరం వెంబడి కూడా ఎదురుగాలుల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉత్తరాంధ్ర వరకు అయితే మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాలు వరద ముంపులో ఉన్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తే ఉన్నతమైందని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ విశాఖ ఎంపీ శ్రీభరత్లో అన్నారు. జిల్లా స్థాయి గురు పూజోత్సవ వేడుకలు వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భావి సమాజాన్ని నిర్మించేది తరగతి గదే. ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వంలోనే విద్యార్థులు ఉన్నతంగా తయారవుతారు. భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివి. అందుకే ఆ మహనీయుని జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ఆచరిస్తారు. జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు విద్యాశాఖ ఆధ్వర్యంలో వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, మేయర్ హరివెంకట కుమారి, ఎంపీఎం శ్రీభరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు సన్మానించారు. జ్ఞాపికను, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు వారి దుస్తులతో సత్కరిస్తూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని ఎనభై 2 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్నారని, వీరంతా మిగిలిన ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 నాటికి మన దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే విద్యార్థులే కీలకమన్నారు. ఆ దిశగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పిల్లల్లో నేర్చుకునే తత్వం మనం కాపాడుకోవాలి. వాళ్ళ క్యూరియాసిటీ అంటే ప్రశ్నలు అడిగే ఒక ఆలోచన కూడా కాపాడుకోవాలి. మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే ఆ టెక్స్ట్ బుక్ని బట్టి కొట్టేసి ఎగ్జామ్లో రాసేస్తే పిల్లలు పాస్ అయిపోతారు. దట్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఎట్ ఆల్. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత ఈ గుర్తుపెట్టుకోవడం అనే పని టెక్నాలజీ చేసేస్తుంది. దానికి వాళ్ళ మనుషులు అవసరం లేదు. మనుషులు కావాలి ఆలోచించడానికి, ప్రశ్నించడానికి, కొత్త విధాలుగా ఆలోచించడానికి.
విద్యార్థుల్లో ఆలోచన ప్రశ్నించే తత్వం రావాల్సిన అవసరం. మంచి ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోతారు. ఈ కార్యక్రమంలో డిఓ చంద్రకళ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసి మంగళగిరికి తీసుకువచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా బుడమేరు గండి పూడ్చివేత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి రామనాయుడు గట్టుపైనే ఉండి పనులను పర్యవేక్షిస్తుండగా మంత్రి లోకేష్ డ్రోన్ల ద్వారా పనుల పురోగతిని వీక్షిస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందిస్తున్నారు. జోరు వర్షంలో కూడా బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద ఉపాధ్యాయుల అంకిత భావం, మార్గదర్శకత్వం విద్యార్థుల ఎదుగుదలకు దోహదపడతాయని బీజేపీ గాజువాక కన్వీనర్ కరంరెడ్డి నరసింహరావు అన్నారు. గాజువాక కంటి రోడ్లోని విజ్ఞాన భారతి స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరెస్పాండెంట్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ శ్రీకృష్ణతో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ 2వ రాష్ట్రపతి సర్వేపల్లి పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమాజంలో మరి వివిధ రంగాలలో ఈరోజు ఉత్తీర్ణ అవుతున్నారంటే, ప్రయోజకులు అవుతున్నారంటే, సాఫల్యం చెందుతున్నారంటే అదంతా కూడా గురువుల దయ వల్లే. మరి మన పెద్దలు కూడా చెప్పారు, మాతృదేవ భవ, పితృదేవ భవ, తర్వాత ఆచార్య దేవభవ అని. కాబట్టి మనం ఆచార్యుల్ని, గురువుల్ని మనం దైవంగా భావించి ఆ చెప్పిన చదువులన్నీ కూడా పిల్లలు చక్కగా చదువుకొని భారతదేశంలో రానున్న రోజుల్లో, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు వివిధ రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, అందరూ కూడా తయారయ్యేది విద్యాలయాల్లోనే. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. నేటి బాలలు రేపటి పౌరులు అంటే సమాజంలో మన నడవడిక, మన ఆచార వ్యవహారాలు, హిందుతత్వం, సాంప్రదాయాలు నేటి సమాజానికి ఎంత అవసరమో ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఒక దిశ అన్వేషణ మార్గాన్ని ఇస్తూ దేశ అత్యున్నత పురస్కారం భారత అవార్డు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా ఈరోజు మన భారతీయ ప్రభుత్వము ఉపాధి దినం జరుపుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మా స్కూల్ కరెస్పాండెంట్ గారు బివిఎల్ శ్రీనివాసరావు గారు మరియు ఓబీసీ గారు పుష్పవాణి గారు, బొత్స దిలీప్ గారు, మన మీడియా బృందానికి నా శిరస్సు నుంచి పదవిని తెలియజేసుకుంటున్నాను. సీతంపేట దుర్గా గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, ఈవో రామాభాయ్ తెలిపారు. ఉత్సవాల గోడపత్రికను ఆలయ ప్రాంగణంలో విడుదల చేశారు. వినాయక చవితి నాడు స్వామి దుర్గా గణపతిగా నిజ రూపంలో దర్శనమిస్తారని తెలిపారు. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో ఏకదంతుడు భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు. త్రిముఖ గణపతిగా స్వామివారి దర్శనం ఇస్తారు. అలాగే 10వ తారీఖు 4వ రోజు స్కంద గణపతి భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తారు. మరి 5వ రోజు 11వ తారీఖు శివపాల గణపతి, అలాగే 6వ రోజు 12వ తారీఖు వాణి గణపతి, అలాగే 7వ రోజు 13వ తారీఖు విష్ణు గణపతి, అలాగే 8వ రోజు ఆదిత్య గణపతి,
అలాగే 9వ రోజు అర్ధనారీశ్వరి గణపతి 9 రాత్రులు 9 రోజులు స్వామివారు మరి ఈ అలంకరణలన్నీ కూడా భక్తులకు సాయంత్రం నుంచి దర్శనమిస్తూ మరి 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ తారీఖున మరి సిద్ధి బుద్ధి ఉత్సవపాలికి ఊరేగింపు కార్యక్రమం 10వ రోజు 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు స్వామివారు ఉత్సవపాలకి మరి సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారు పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మరి ఆ కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 16వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవంలో కార్యక్రమాలు జరుగును. రోజుకొక అవతారం చొప్పున స్వామివారికి అలంకారం సాయంకాలం 5 గంటల నుంచి అలంకారం ప్రతిరోజు జరుగును. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు హోమము, తర్వాత ఏమొచ్చి స్వామివారికి అభిషేకము, తర్వాత సహస్రనామార్చన, భక్తులకు తీర్థప్రసాదములు జరుగును. 16వ తారీఖు సిద్ధి బుద్ధి వినాయకుడితో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలతో పలు పురవైద్యుల్లో ఊరేగింపు జరుగును. 21వ తారీఖున శనివారం రోజున మహా అన్నదానం కార్యక్రమం. ఈ కమిటీ వాళ్ళందరూ సహకారములతో ఈ ఉత్సవాల కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగాలని భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాము. విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కర్రి వెంకటరమణ కోరారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 లారీలతో ఇసుక రవాణా చేస్తున్నామన్నారు. 10,000 కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయన్నారు. గత 5 నెలలుగా ఇటు శ్రీకాకుళం అటు రాజమండ్రి ప్రాంతాల్లో ఇసుక రీచ్లు అవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సాగర్ నగర్ మన డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మా సాధక బాధలు చెప్పుకోవడం జరిగిందండి. అయ్యా, గ్రీన్ ట్యాక్స్ వల్ల చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి 3 నెలలకి సంవత్సరానికి ఈ గ్రీన్ ట్యాక్స్లు మాకు ఇబ్బంది కలుగుతుంది. ట్యాక్సీలు కట్టేటప్పుడు ఇది కూడా పెనుభారంగా మారింది. దీన్ని మాకు తక్షణమే 1500కి చేసి పెట్టండి అంటే ప్రభుత్వం రాగానే మేము గ్యారెంటీ 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చున్నారండి. అలాగే లోకేష్ గారు కూడా మా రవాణా రంగంలో ఉన్న సాధక బాధలు అన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్లు బాగా పెరిగిపోయినాయి, అలాగే టోల్గేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మాకు ఈ ఓవర్లోడు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేవి తక్షణమే తగ్గించని చెప్పి చెప్పుకున్నామండి. 100 రోజుల్లోనే కంపల్సరీగా మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చున్నారు. దయచేసి మా రవాణా రంగాన్ని ఆదుకోమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. విషయాలు ఏంటంటే ఇసుక ఎలా సప్లై చేయాలో తెలియదండి. ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఎవరో పిలిచిమంట కలెక్టర్ గారు సమీక్షలో జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వారు లారీ ఓనర్స్ని అందరినీ పిలిచి ఇసుక పాలసీ ఎలాగైతే పబ్లిక్కి ఫ్రీ సప్లై అవుతుందో దాని మీద మాతో చర్చిస్తే అటువంటి సూత్రాలని మేము చెప్తాము. అటువంటిప్పుడు ఎవరికి ఇప్పుడు ఏంటంటే 20 టన్నులు అంటారండి, 20 టన్నులు ఇస్తారంట. 20 టన్నులు అంటే 30 టన్నుల లారీ ఉంది, 35 టన్నుల లారీ ఉంది, 25 టన్నుల లారీ ఉంది, 20 టన్నుల లారీ ఉంది. ఇప్పుడు 30 టన్నుల లారీ అయితే 20 టన్నులు ఇసుకిస్తే అది లారీ కూడా గిట్టుబాటు కాదు, అలాగే వినియోగదారికి గిట్టుబాటు కాదు. దాన్ని పెట్టి గవర్నమెంట్ కూడా మా సూచనలు సలహాలు లారీ వారి సూచనలు సలహాలు తీసుకొని అయితే మీరు చర్చలు పెడితే మమ్మల్ని కూడా పిలవమని మీ మీడియా ద్వారా గవర్నమెంట్ తెలియపరచడం అవుతుంది. నర్సీపట్నం నియోజకవర్గంలోని రవాణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు కౌన్సిలర్ రాజేష్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు 3000 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని రాజేష్ అన్నారు. ప్రస్తుతం 215 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. స్పీకర్ అయ్యన్న చొరవతో మరమ్మతులకు గురైన గేట్ల స్థానంలో కొత్తవి మంజూరయ్యాయని వాటిని త్వరలోనే అమరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రావణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది. మంచి రోజు ఈరోజు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఎత్తడం వల్ల పంటలు బాగా పండి అందరూ కూడా మంచి లాభాలు ఎక్కువ వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రావణాపల్లి రిజర్వాయర్ని కాపాడేది టీడీపీ ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేరే ప్రభుత్వాలు వచ్చే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే కాలేదు. కానీ ఎప్పుడు కూడా డెవలప్ చేసేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే.
అది మొత్తం అందరూ గ్రహించాలి, రైతులందరూ గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు కూడా గేటు కొత్తది ఈ వర్షాకాలం అయిపోగానే వేస్తారు. ఆల్రెడీ వచ్చేసి ఏఈ గారు మొత్తం అంతా ఇదంతా ఎస్టిమేషన్ వేశారు. వర్షాకాలం పూర్తి అవగానే నవంబర్ కల్లా గేట్ పడుతుందని. ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు 9,000 కనీస పెన్షన్ ఇవ్వాలని సిఐటియు నేత ఎన్ రామారావు అన్నారు. అసోసియేషన్ సమావేశం పెదగంట్యాడ సిడబ్ల్యూసీలో జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం కాలయాపన చేస్తుందని వక్తలు మండిపడ్డారు. కనీస పెన్షన్తో పాటు డిఏ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో కణతి అప్పలరాజు, దీనబంధు, పుల్రామనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు మన ఈపీఎస్ ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి ధర్నా చేశారు. 3 రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ రోజు కూడా గవర్నమెంట్ 2 రోజులు చేయించింది, 3వ రోజు గేట్ల దగ్గర అడ్డిస్తారు. అది పరిస్థితి. మరి వెళ్ళిన సభ్యులందరూ కూడా ఆ ధర్నాలో 15,000 మంది పాల్గొన్నారు. మరి పాల్గొన్న సభ్యులందరూ కూడా మరి రోజు మరి అక్కడ ఢిల్లీలో చేసిన కార్యక్రమంలో మరి గవర్నమెంట్కి ఏమైందో తెలియదు, కదిలికి వచ్చి మళ్ళీ కూడా ఇదిగా చెప్పి మళ్ళీ టైం డిలే చేస్తారు. అదేవిధంగా ఈరోజు మనం సెంట్రల్లో ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా కలుపుకొని మన పెన్షన్లందరూ కూడా ఐక్యంగా ఉండాలి. జస్టిస్ ఏం చేశాడంటే హయ్యర్ పెన్షన్ అని చెప్పారు. హయ్యర్ పెన్షన్ కూడా మనం అడగల. ఈ పెన్షన్ ఏదైతే ఈపీఎస్ 95 పెన్షన్ ఉందో మినిమం 9,000 ఇవ్వండి. ఆ మినిమం 9,000 కూడా గాలిలో అడగల. మనం ఏదైతే 5,000, 6,500, 15,000 కట్ అవుతుందో ఆ డబ్బులు డిపాజిట్ అయ్యి ఉన్నాయో 75 లక్షల మందివి, దానికి వడ్డీ 60,000 కోట్ల రూపాయలు పెర్ మంత్ వస్తుంది. 60,000 కోట్ల రూపాయలు వచ్చే ఆ డబ్బుల్లో మాకు ఇవ్వండి అంటే ఇప్పుడు ఇచ్చే 75 లక్షల మందికి కేవలం 14,000 కోట్లే ఇస్తున్నారు. ఇంకా 46,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా డిఏ ఇవ్వమని చెప్పాం. ఇవన్నీ కలిపితే 400 కోట్ల పైచీలకు తీసుకెళ్ళినా సరే ఈ రోజు కూడా ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి మినిమం పెన్షన్ తప్పితే హైయర్ పెన్షన్ అనేది అమలు చేయడం లేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే మీ డబ్బులు మీరు తీసుకోండి అంటున్నారు. కానీ తీరా చూస్తే మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే అతిపతి అన్న పరిస్థితి అనేది లేదు. కాబట్టి ఏతావాత చూస్తే ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ యొక్క డబ్బుల్ని దోచుకునేదానికి ప్రభుత్వం చేసినటువంటి ఎత్తుగడగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని వెంటనే పరిష్కరించేదానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు. గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో అలీపురం బంగారుమెట్లో 5,000 మట్టి వినాయక ప్రతిమలను లయన్స్ క్లబ్ ద్వారా అందజేశారు. గత 10 ఏళ్లుగా సంఘం అధ్యక్షుడు బీసెట్టి హనుమంతరావు మట్టి ప్రతిమలను వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్పర్సన్ కొసరాజు స్వతంత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరద బాధితుల సహాయార్థం క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి విరాళం ఇచ్చింది. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు 5 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమితి రాష్ట్ర కన్వీనర్ గొట్టుముక్కల రఘురామరాజు, జాయింట్ కన్వీనర్ బుద్ధరాజు శివాజీలు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీలు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ ఆర్థిక పరిపుష్టికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మత్స్య పరిశ్రమకు జవసత్వాలు తీసుకువస్తానన్నారు. ప్రతి ఆపరేటర్ మత్స్యకారుడు సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. పరిశ్రమకు రావాల్సిన రాయితీలు, మత్స్య సంపదకు గిట్టుబాటు ధర, వేట సాగిస్తున్న బోట్లకు రక్షణ పరికరాలు సమకూర్చడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించేందుకు తోడ్పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పిసి అప్పారావు, ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేర్ల విజయచందర్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ రోజున మంచి రోజు కాబట్టి మరి పాలకవర్గ సభ్యులని పరిచయం చేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందండి. మరి ఈ రోజు నుంచి మన పార్ల అనేది ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అందరి ఆధ్వర్యంలో హార్బర్ అభివృద్ధికై నిరంతరం కృషి చేసి పనిచేస్తామని త్వరగా తెలియజేస్తున్నామండి. ఇప్పటికే హార్బర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ప్రతి ఒక్కరు కూడా మేము పరిశీలించి మరి టీం మొత్తం కూడా ఒకటే ఎలా చేయాలనే కార్యాచరణ చేసుకొని
ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. కనుక ఇక్కడ ఏది ఎప్పుడు కూడా ఏటికి స్వార్థం కోసం ఆలోచించకుండా, వాళ్ళ స్వలాభం కోసం ఆలోచించకుండా, ఏ ప్రమాదం వచ్చినా ప్రతి మత్స్యకారుడికి న్యాయం జరిగే విధంగా ఏ ప్రభుత్వం ఉన్నాయి ఈ ప్రభుత్వాల న్యాయం జరిగే విధంగా మత్స్యకారుడు అనేవాడు సముద్రంలో ఏటకెళ్ళి ఏ ప్రమాదం చేత అయినా వాళ్ళకి ఆప్తతో ప్రాణాలు విడిచినా ప్రతి ప్రభుత్వంలో కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు మరి ఒక ఉన్నతమైన బాధ్యత అప్పచెప్పి 50 మంది బోట్ యజమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లో వేలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ వేలాది మంది మత్స్యకారులకి న్యాయం జరిగేటట్టుగా ఈ ఫిషింగ్ ఇండస్ట్రీని ఇంకా మున్ముందుకు ఇంకా ఉన్నతమైన భవిష్యత్తు తీసుకెళ్ళడానికి, డెవలప్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. తాచెట్లపాలెంలోని విశ్వతేజ స్కూల్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. 36 ఏళ్లుగా తమ పాఠశాల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని స్కూల్ డైరెక్టర్ భాస్కర్రావు తెలిపారు. భావి భారత సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు. My name is Bhaskar Rao and Director of Vishwateja School. సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే రోజున మేము ప్రతి సంవత్సరం ఈ టీచర్స్ డే అని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ వన్ ఆఫ్ ద టీచర్, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అతని కోసం మనం ప్రతి పిల్లవాడికి చెప్పడం జరుగుతుంది. ఈ టీచర్స్ అంటే టీచర్ల పట్ల గౌరవం ఎలాగ ఉండాలి, ఏ విధంగా గౌరవించాలని పిల్లల్లో వాళ్ళు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ టీచర్స్కి మంచి గేమ్స్ కండక్ట్ చేయడం కానీ, మంచి గేమ్స్ కండక్ట్ చేసి ప్రైజ్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతూ మంచి స్టాఫ్ని మనం ఎప్పుడూ అభినందించాలి. టీచర్ వృత్తి అనేది వెరీ వాల్యుబుల్ ప్రొఫెషన్. ఇది వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాము. అలాగే తల్లిదండ్రుల తర్వాత దేవుడు అనేవాడు తల్లిదండ్రుల తర్వాత మాకు గురుస్థానాన్ని ఇచ్చారు. గురువుకి మర్పల్ ఉడా లేఅవుట్లోని రాక్డల్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పులను ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు గమనించాలని స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ ఉమాదేవి తెలిపారు. టీచర్స్ డే నిర్వహించిన 10th విద్యార్థులకు శుభాకాంక్షలను తెలిపారు. కూర్చోమ్మా. హెడ్లైన్స్ మరోసారి. బాలకట్టుపై బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, కోస్తాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు. మంచి ఉపాధ్యాయులు విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోతారు. ఉపాధ్యాయ దినోత్సవంలో కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎంపీ శ్రీభరత్లు వెల్లడి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్రెడ్లు అరెస్ట్. హైదరాబాద్ నుంచి మంగళగిరికి తీసుకొచ్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.